ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ ప్రజాప్రతినిధులకు, ప్రతిపక్ష పార్టీల వారికి, ప్రభుత్వానికి చేరే విధంగా లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానెల్‌లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్‌లాగా ఉంటుంది. నేడు ఏపీ క్యాబినెట్ భేటీ జరగబోతోంది. పలు కీలక నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. ఇక్కడ మరి ఏపీ క్యాబినెట్ భేటీ నేడు ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దేశ చరిత్రలోనే ఏపీలోనే అతిపెద్ద పెట్టుబడులని ఆకర్షించే విధంగా మరి అమరావతికి సంబంధించి ఇంకా లక్షల కోట్ల పథకాలకు సంబంధించి ఈ విధంగా ఆమోదం అయితే తెలపనుంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా, DA 3% విడుదలకు కసరత్తు, పెండింగ్ 4 విడతల్లో ఒక విడత విడుదలకు ప్రయత్నాలు, 160 కోట్ల భారం పడుతుందని అంచనా, నేడు క్యాబినెట్ భేటీలో ప్రకటించే అవకాశం. మరి ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి ధమాకా ప్రకటించనుంది. పెండింగ్లో ఉన్న కరువు భత్యం, DAలలో ఒక విడత 3% విడుదల చేసేందుకు ఇక్కడ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక 2024 జనవరి 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరో 3 DAలతో కలుపుకొని మొత్తం 4 DAలు ప్రకటించాల్సి ఉంది. అయితే 2024 జనవరికి సంబంధించి ఒక DAలో 3% ప్రకటిస్తే ఎంత ఖర్చు అవుతుందనేది ఆర్థిక శాఖ అంచనాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఒక విడత 3% DAకే 150 నుంచి 160 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పేసి తెలిపింది. అయితే DA బకాయిలపై ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయమై పరిశీలన జరుపుతున్నట్టు చెప్తున్నారు. వీలుంటే శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో 8 లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 4 DA బకాయిలు మొత్తంగా 12,000 కోట్ల మేర ఉన్నాయి. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక అనిశ్చితి నుంచే ఇప్పుడే గాటన పడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఒక DA విడుదల చేయడం ద్వారా ఒకంత వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం 2018 జూలై 1, 2019 జనవరి, 2021 జనవరి, జూలై నెలకు సంబంధించిన DA బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటి వరకు గత బకాయిలతో పాటు 4 DAలపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2024 జనవరికి సంబంధించి 3.64%, జూలైలో 2.73%, 2025 జనవరిలో 1.82%, జూలైలో 2.73%తో కలుపుకొని మొత్తం 10.92% DA పెరగాల్సి ఉందని చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుగా 3%తో ఒక DAను దీపావళి కానుకగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై విధి విధానాలకు రూపకల్పన జరుగుతున్నట్లు ప్రస్తుతం DA 33.67%గా ఉంది. ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త DA 3% కలిపితే 36.67% మేరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే దాదాపు 4 DAలు పెండింగ్లో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఐదో DA కూడా పెండింగ్లోకి రాబోతుంది. మరి ఈ 5 DAల్లో కనీసం ఒక్క DA ఇవ్వడానికి ఈ భారీ ఎత్తున చర్చలు జరపడం అయితే అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉమ్మడి మేనిఫెస్టో 2024లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ప్రకటించారు. ఉద్యోగులు, పెన్షన్ల కోసం ప్రకటించిన మేనిఫెస్టో చూస్తే, ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసలు చాలా ఘోరంగా ఉంది. గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తామని చెప్పారు. CPS, GPS విధానాన్ని పునఃసమీక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు మెరుగైన PRC అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే IR ప్రకటిస్తామని చెప్పారు. కానీ మరి ప్రస్తుతం అయితే మెయిన్గా ఏపీ అంగన్వాడీ ఉద్యోగులకు సంబంధించి నేటి క్యాబినెట్ మీటింగ్లో కీలకంగా ఒక DA విడుదల చేయడం కాదు. ఫస్ట్ మధ్యంతర భృతి 30% ప్రకటించాలి. సెకండ్ పాయింట్, ఏపీ ఉద్యోగులకు సంబంధించి 12వ PRC కమిషన్ నియమించి కమిషన్ అయితే ఏర్పాటు చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్ చూస్తే ఒక DA కాకుండా కనీసం 2 DAలు ఇచ్చే విధంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు కీలక సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన PRC అమలు చేస్తాం, అలవెన్స్ పేమెంట్స్ పై కూడా పునఃపరిశీలన చేస్తామని ఇక్కడ ఎన్నికల హామీ ఇచ్చారు. మరి ఉద్యోగులకు, పెన్షన్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాం. ఈ విధంగా మేనిఫెస్టో అయితే ఉద్యోగస్తులు, పెన్షన్లకు అయితే మేనిఫెస్టో భారీగా ఇచ్చారు. మరి ఈ మేనిఫెస్టోని ఖచ్చితంగా ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఆమోదం ముద్ర వేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి ప్రతిసారి తమ యొక్క విధులు నిర్వహించుకోవాల్సిన ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, సమ్మెలు చేస్తే బాగుండదు. ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. సగటు సాధారణ ఉద్యోగులు అసంతృప్తి అయితే అగ్నిపర్వతంలా పెళ్ళుపుతుంది. కాబట్టి ఆ అసంతృప్తిని మరింత పెరగకముందే ప్రభుత్వం వారిని సంతృప్తి పరచాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం అయితే వాపోతున్నాయి.
మరి ఇక కూటమి మోసాలపై ధ్వజమెత్తినటువంటి ఎమ్మెల్సీ కల్పలత మేడం గారు, ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. ఉద్యోగులకు ప్రభుత్వం 31,000 కోట్ల బకాయి ఉంది అంటూ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి తీవ్రంగా ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మరి పీఆర్సీ కోసం మొదటిసారి ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఐఆర్ ఎందుకు ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేసినారు. ఇక ప్రస్తుతం అయితే అసలు డిఏ కోసమే పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇక మధ్యంతర వృత్తి ఇస్తారో ఇవ్వరో, పీఆర్సీ ఇస్తారో ఇవ్వరో అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. పీఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయం. మరి ఇప్పుడు ఏర్పాటు చేసిన రిపోర్ట్ ఇచ్చే వరకు ఇంకా 2 years పడుతుంది. ఇక 10 ఏళ్ళైనా కానీ పీఆర్సీ వచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి వెంటనే 30% మధ్యంతర వృత్తి ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ ఆలస్యం అవుతుంది కాబట్టి మరి వెంటనే మధ్యంతర వృత్తి ఇవ్వాలి, 2 DL ఇవ్వాలి. సమస్యల పరిష్కారం కోసం కథం తొక్కిన ఉపాధ్యాయులు, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ ఉద్యోగులందరూ కూడా తమ యొక్క ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుతం ఏపీలో అయితే ఉద్యమాల బాట పడుతున్నారు. కాబట్టి 12వ పీఆర్సీని ప్రకటించాలి. ఈలోగా మధ్యంతర వృత్తి 30% ప్రకటించాలి. కామన్ సర్వీస్ రూల్స్ ప్రకటించాలి. తర్వాత 4 DL 2 DL వెంటనే ఈ క్యాబినెట్ మీటింగ్లో ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరి వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. మరి ఉద్యోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఉద్యోగులు వారి యొక్క విధులు నిర్వహించడం లేదా? ఉద్యోగులు 9 గంటల నుంచి 4 గంటల వరకు తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. మరి అదే ఉద్యోగులు వేరే పనులు చేసుకుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించేవారు. ఎందుకంటే ప్రస్తుతం మామూలు కూలీ వాళ్ళు కూడా రోజు 1000 రూపాయలు కూలేసుకున్న 30,000 సంపాదిస్తున్నారు. కనీసం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా 50-60 లక్షల దాకా సంపాదిస్తున్నారు. కానీ సగటు సాధారణ ఉద్యోగి జీతం ప్రస్తుతం అయితే 40,000 ఉంది. 30,000, 35,000 నుంచి 40,000 వరకే ఉంది. కాబట్టి ఉద్యోగులకు జీతాలు ఎక్కువేం లేవు. కాబట్టి ఖర్చులు పెరిగిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా మరి ఉద్యోగులకు ఈనాటి క్యాబినెట్ మీటింగ్లో ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే ఖచ్చితంగా మరి ఇవ్వాలి. మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా ఈ విధంగా న్యూస్ పేపర్లలో ఇక్కడ చూస్తాం న్యూస్. కానీ పేపర్ వాళ్ళు కూడా కనీసం 5 DL పెండింగ్లో ఉంటే 1 DA ఇస్తే దీపావళి కానుక, దీపావళి ధమాకాన్ని రాయడం తప్పు. ఖచ్చితంగా పేపర్ల వాళ్ళు కూడా ఉద్యోగుల పక్షాన నిలవాలి. కనీసం 2 DL ఇచ్చే విధంగా, మధ్యంతర వృత్తి ఇచ్చే విధంగా, పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించే విధంగా ప్రభుత్వం మీద కొంచెం న్యూస్తో కదలికలు తీసుకురావాల్సిన బాధ్యత పేపర్ల మీద, టీవీ ఛానళ్ళ మీద కూడా ఉంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీద కూడా ఉంది. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా మంచిగా న్యాయబద్ధంగా తమ యొక్క విధులైతే నిర్వహిస్తున్నారు. కాబట్టి ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం కృషి చేయాలి. ఈ 1 DA అయితే అది దీపావళి ధమాకా కాదు. ఖచ్చితంగా మధ్యంతర వృత్తి 30% ఇవ్వాలి. పీఆర్సీ కమిషన్ వేయాలి. 2 DL ఇస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాకా అని మనం ఖచ్చితంగా పేపర్ల వాళ్ళు కూడా ఎవరైనా పండించుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా మరి అక్టోబర్ నుంచి ఉద్యమ కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నారు. మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. త్వరలో నెక్స్ట్ జరగబోయే క్యాబినెట్ మీటింగ్ కల్లా ఈ క్యాబినెట్ మీటింగ్లో సగం సమస్యల పరిష్కారం కావాలి. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో మరిన్ని సగం సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి వెంటనే వారి యొక్క సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నేటి క్యాబినెట్ మీటింగ్లో అయితే ఉద్యోగులందరూ 1000 కళ్ళ తీరుస్తున్నారు. అప్డేట్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.